the bride? హలో, నేను షఫీ. నేను ఈరోజు హెలెన్స్కీకి వచ్చాను. హెలెన్స్కీ అనేది ఫిన్లాండ్ యొక్క క్యాపిటల్ సిటీ. ఇది నా 25వ కంట్రీ. ఇంతకుముందు నేను 24 కంట్రీలు చూశాను. ఇది ఫిన్లాండ్లో చాలా ప్రముఖమైన ప్రదేశము. ఇది క్యాథీడ్రల్ అంటారు, హెలెన్స్కీ క్యాథీడ్రల్ అంటారు. ఫిన్లాండ్లో ఫినిష్ లాంగ్వేజ్ మాట్లాడతారు. స్వీడన్, నార్వే, రష్యా ఈ దేశానికి చుట్టుపక్కల దేశాలు బార్డర్ షేర్ చేసుకుంటాయి. రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ చాలా దగ్గర, ఒక 100 కిలోమీటర్లు ఉంటుంది అంతే. ఇది మార్కెట్, ఫ్రూట్ మార్కెట్. ఇక్కడ చాలా ఎక్కువ ఉంటాయి, ప్రైస్ అయితే చాలా ఎక్కువ. ఇవి మష్రూమ్స్ చాలా విచిత్రంగా ఉన్నాయి. వేరే దేశాలతో పోల్చుకుంటే ఇది చాలా విచిత్రంగా ఉన్నాయి. జనాభాలో 88% ఫినిష్ లాంగ్వేజ్ మాట్లాడతారు. తర్వాత 5% వచ్చేసి స్వీడిష్ లాంగ్వేజ్ మాట్లాడతారు ఇక్కడ. (1917) రష్యా నుంచి వీళ్ళకి స్వాతంత్రం వచ్చింది. అంతకుముందు 100 సంవత్సరాలు రష్యా ఆధీనంలో ఉండేది ఇది. హెలెన్స్కీలో చాలా ఐలాండ్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఒక ఐలాండ్కి వెళ్ళబోతున్నా. ఇదే ఐలాండ్కి వచ్చాను. ఇది ఇక్కడ వచ్చేసి కోట కూడా ఒక క్యాథీడ్రల్ చాలా ఫేమస్ అన్నమాట. ఇక్కడ చాలామంది ఈ ఐలాండ్కి వస్తారు చూడ్డానికి. కనీసం అంటే ఒక 5,000 నుంచి 10,000 మంది డైలీ ప్రయాణిస్తారు. నేను ఇక్కడ ఒక దీవికి వచ్చాను. హెలెన్స్కీ దీవి అనమాట ఇది. దీంట్లో వచ్చేసి క్యాథీడ్రల్, చర్చ్ను, కోటలు ఉన్నాయి. ఇది చాలా ఫేమస్ అనమాట. ఇది ఫిన్లాండ్ హెలెన్స్కీలో చాలా ఫేమస్ అనమాట. ఇక్కడికి వచ్చాను, బోట్ ద్వారా వచ్చాను. చూద్దాం రండి. ఇది ఒక చర్చ్, చాలా అందంగా ఉంటుందంట. కానీ నాకు ఛాన్స్ దొరకలేదు. ఆల్రెడీ ఇది క్లోజ్ చేశారు. చుట్టుపక్కలంతా కోటలు ఉన్నాయి, చాలా పురాతన కోటలు. 14th సెంచరీ, 14th సెంచరీ, 15th సెంచరీ కోటలు ఇవన్నీ. ఫిన్లాండ్ ఈజ్ ద హ్యాపీయెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అనమాట. ప్రపంచంలో కల్లా చాలా హ్యాపీయెస్ట్ కంట్రీ. ఇక్కడ జనాలందరూ నవ్వుతూనే ఉంటారు. తర్వాత పలకరిస్తే కూడా చాలా సున్నితంగా ఆన్సర్ ఇస్తారు. ఇది మార్కెట్ స్క్వేర్ అంట. మార్కెట్ స్క్వేర్ చాలా మంది ఉన్నారు,
చాలామంది డ్యాన్స్ కూడా చేస్తున్నారు. తర్వాత రెస్టారెంట్ కూడా ఉంది, గంగరటం కూడా ఉంది అక్కడ, చూసామనండి. ప్రతి దేశంలో యూరోప్లో ప్రతి బ్రిడ్జికి ఎక్కడైనా ఫేమస్గా ఉండే బ్రిడ్జికి తాళాలు వేస్తారు. ఇలా తాళాలు వేయడం వల్ల వాళ్ళ నమ్మకం ఏంటంటే వాళ్ళ లవ్ సక్సెస్ అవుతుంది, తర్వాత వాళ్ళ జీవనం కూడా బాగుంటుంది అనేసి నమ్మకంగా కడతారనమాట. ప్రతి కంట్రీలో నేను చూస్తాను, ప్రతి కంట్రీలో ఈ బీగాలు వేసి ఉంటారు. ఇప్పుడు ఒక చర్చ్ క్యాథీడ్రల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, చూస్తానండి. ఈ ఫిన్లాండ్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రష్యా. ఇక్కడ నుంచి దగ్గర, చాలా దగ్గర రష్యా. ఇక్కడ కానీ ఏ బోటు కానీ ఏ ట్రైన్ కానీ పోదు, ఓన్లీ ఫ్లైట్లోనే పోవాలి. రాత్రి 10 అయింది, కానీ ఇంకా వెలుతురుగానే ఉంది. సూర్యుడు కూడా 10-10:30కి అస్తమిస్తాడు. ఇక్కడ చాలా బాగుంటుంది. రాత్రి 10 గంటలు అవుతా ఉంది, ఇంకా సూర్యుడు ఇంకా మునిగలేదు, అస్తమించలేదు. ఇంకా సూర్యుడు ఇంకా అస్తమించలేదు. సూర్యుడు ఇంకా లైట్నెస్ ఉంది. రాత్రి 10 గంటలు అవుతుంది. నేను ఇప్పుడు ఇక్కడ వేరే దీవుకి కూడా వచ్చాను. చాలా దీవులు ఉంటాయి. మనకు ఫ్రీ బోట్స్ ఉంటాయి అన్నమాట. డే టికెట్ తీసుకుంటే చాలు, మనం బోట్లో ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. నేను ఇప్పుడు ఒక షిప్లో ఒక దీవికి వెళ్తున్నా. ఈ షిప్ చాలా అందంగా ఉంది లోపలంతా. ఇది రెండో రోజు ఫిన్లాండ్లో. 5 గంటలకే సూర్యుడు వచ్చేసాడు. తెల్లారుజామున 5 గంటలకే సూర్యుడు వచ్చేసాడు. ఇక్కడ క్యాథీడ్రల్ ఉంది, క్యాథీడ్రల్ చూడడానికి వెళ్తున్నా. ఫిన్లాండ్లో అన్ని చోట్ల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండదు. కొన్ని చోట్ల అయితే నడుచుకుంటూ పోవాలి, ఎందుకంటే కొన్ని కొండలు ఉంటాయి. నేను ఈ క్యాథీడ్రల్ చూడడానికి 4 కిలోమీటర్లు నడిచాను. 2 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు. ఇవన్నీ వుడెన్ హౌసెస్ అనమాట, చెక్కతో చేసినవి. మొత్తం చెక్కతో చేసినట్టు పైన నుంచి కింద మొత్తం. ఇది ఆరెంజ్ జ్యూస్ మెషీను. 1 నిమిషంలో ఒక 2 లీటర్ల జ్యూస్ ఇస్తుంది. ఒక బాటిల్ వచ్చేసి 500 రూపాయలు. సిబిలియస్ పార్క్ అనేసి వచ్చాను ఇక్కడికి. ఇక్కడ ఇది చాలా ఫేమస్ అన్నమాట. పైపుల్గా ఉంది, కానీ ఇది హెలెన్స్కీలో చాలా ఫేమస్. దీన్ని చూడడానికి చాలామంది వచ్చారు. మోస్ట్లీ టూరిస్టులు ఎక్కువ వస్తారు. కొండలో కట్టారు ఈ చర్చ్. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది చర్చ్ ఇది. నేను వేరే కంట్రీలు తిరిగాను, కానీ చాలా ఎక్కువ ఉంటాయి చూడ్డానికి, సైట్ సీయింగ్. కానీ ఫిన్లాండ్లో హెలెన్స్కీ చాలా చిన్న దేశం అనమాట, చాలా చిన్నది. జనాభా చాలా తక్కువగా ఉంటుంది. చిన్న దేశాలు అనమాట ఇవి. ఇక్కడ అంతగా ఫేమస్ ఏం లేవు, కానీ ఈ స్టాచ్యూస్ చాలా ఫేమస్గా ఉంటాయి. ఇక్కడ చాలామంది చూడ్డానికి వస్తారు. ఇది సెంట్రల్కి చాలా దగ్గర.
కేవలం ఆడవాళ్ళకి మాత్రమే, లేడీస్కి మాత్రమే. ఇది ఫిట్నెస్ అనమాట, ఫిట్నెస్ వీళ్ళకి. తర్వాత రన్నింగ్ కూడా ఉంటుంది. ఊర్లో ఎక్కడ నాకు జనాలు కనిపించలేదు, కానీ ఇక్కడ మాత్రం జనాలు బీభత్సం కనిపిస్తున్నారు. ఒక 10,000 మంది పైన ఉంటారు. Presidente del Consiglio di amministrazione di 100, una società senza scopo di lucro che difende innovazioni educative. ఫిన్లాండ్ పోలీస్ వాళ్ళు. ఇది హెలెన్స్కీ మెయిన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి చాలా ట్రైన్స్ వెళ్తాయి. ఇదంతా సెంట్రల్ అనమాట. ఇక్కడ చాలా బిజీ ఏరియా ఉంటుంది. ఈరోజు ఫిన్లాండ్లో ఎన్ని కార్ల టైప్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఎగ్జిబిషన్లు పెట్టారు. మొత్తం కనీసం అంటే 300 కార్ల నుంచి 400 కార్లు ఉంటాయి. Thanks for watching. Please subscribe if you haven't subscribed.